శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక జనవరి నెలలో వృశ్చిక రాశి వారికి గనక మనం ఆలోచించినట్టయితే, ఈ రాశి వారికి ఈ నెలలో దుష్ట సహవాసం ఎక్కువ. వద్దన్న వారితో స్నేహితం చేస్తారు. తల్లిదండ్రి చెప్పినటువంటి ఒక మాటలు వినకపోవడము, దుష్ట సహవాసం చేయడము, చెడ్డ పేరు తెచ్చుకోవడము, దాంతో మనశ్శాంతిగా ఉండకపోవడము, కోపం పెరిగిపోవడము, పోట్లాటలకు దిగడము, పోట్లాటలు చేయడము, ఇలాంటి జరగడానికి ఉంది. అంతేకాకుండా శిరోవ్యాధి అంటే తలకు సంబంధించినటువంటి ఒక వ్యాధి రావడము. అంటే తలనొప్పి కూడా ఒక శిరోవ్యాధే కదా. శిరోవ్యాధి అంటే ఏదో అని చెప్పి భయపడకండి. తలనొప్పి కూడా ఒక శిరోవ్యాధే. తలనొప్పి రావడము, ఇలాంటి వృత్తి వ్యాపారాలలో ధన నష్టం రావడము, చెడ్డ పేరు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ వృశ్చిక రాశివారు ఈ నెలలో, జనవరి నెలలో కడు జాగ్రత్తగా ఉండాలి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యం ఏర్పడుతుంది. ఆరోగ్యం సరిగ్గా ఉండదు. మనసు దేనికి కూడా సహకరించదు. మనసు సహకరించినప్పుడు శరీరం కూడా సహకరించదు. కష్టాలు రావడము, తోటివారితో విరోధాలు ఏర్పడము, పోట్లాటలు జరగడము, విరోధాలు ఏర్పడము, స్థానచలనము, మీ అంతల మీరే స్థానచలనం చేసుకోవడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. సామాన్యంగా ఉద్యోగాల్లో మార్పిడి చేసుకోవడం అనేటువంటిది కదా. మీ అంతల మీరే ఈ స్థలం వద్దు, ఈ ఆఫీస్ నుంచి ఇంకో ఊరికి వద్దామనేటువంటి ఒక దాంతో ప్రయత్నాలు చేయడము, స్వయంకృత అపరాధాలు అంటారు కొన్ని, అలాంటి స్థానచలనం జరగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మనశ్శాంతిగా ఉండకుండా ఉంటారు ఈ మొదటి వారంలో. ఇక రెండవ వారంలో కనుక చూసినట్టయితే అనుకున్నటువంటి ఒక కార్యక్రమం నెరవేరడం, కార్యజయము అంటారు. తర్వాత వృత్తిలో, వ్యాపారాల్లో కొద్దిగా డబ్బు కళ్ళ చూడడము, ఆరోగ్యం కురుటగా ఉండడము, మనశ్శాంతి దొరకడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే మళ్ళీ అనారోగ్యము, తర్వాత ఆపదలు రావడము, అనుకోని ఆపదలు, ఏదో చేయనిటువంటి ఒక దానికి బాధపడుతూ కూర్చోవడము, చేయని తప్పులకు శిక్షలు అనుభవించడము, కోర్టు కేసులు, ఉద్యోగస్తులలో అయితే అధికారుల వల్ల మెమోలు తీసుకోవడము, లేదా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో చోటికి పోవడము, అధికారికంగా పైకి వెళ్ళకుండా కిందికి రావడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది. మూడవ వారంలో ఎప్పుడు భయంగా జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. మూడవ వారంలో ఎలాంటి యొక్క మాటను అదుపులో పెట్టుకొని చేసే పనులలో కూడా తగు జాగ్రత్తగా ఉండి చేయండి. వృశ్చిక రాశి వారు జనవరి మూడవ వారంలో 2-3 వారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే ఒక స్త్రీ వలన పోట్లాటలు, మీ దగ్గర ఉండబడేటువంటి ఒక స్త్రీ వలనే, మీ ఇంట్లోనే కావచ్చు, మీ కుటుంబంలోనే కావచ్చు, లేదా ఆఫీసులో కావచ్చు, వ్యవసాయదారులకైతే వ్యవసాయదారుల యొక్క పని చేసే దగ్గరే కావచ్చు, ఒక స్త్రీ వలన పోట్లాటలు ఏర్పడేటువంటి ఒక దానివల్ల చెడ్డ పేరు రావడానికి ఆస్కారం ఉంది. 4వ వారంలో ఒక స్త్రీ వలన పోట్లాటలు జరిగి కార్యభంగం ఏర్పడడానికి ఆస్కారం కూడా ఉంది ఈ వృశ్చిక రాశి వారికి. ఈ రాశివారు ఎప్పుడు కూడా కోపంగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. దానివల్ల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ జనవరి నెలలో ఈ వృశ్చిక రాశి వారు కాలభైరవాష్టకం కనుక చదివినట్టయితే, కాలభైరవాష్టకం చదవండి. ఈ నెల రోజులు మీకు దగ్గరలో ఉండబడేటువంటి ఒక దేవాలయంలో, నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణం చేస్తూ, నవగ్రహ దేవంలో శనికి తైలాభిషేకం చేయించుకోండి. అలా చేసుకున్నట్టయితే కొన్ని కష్టాల నుంచి, ఆపద నుంచి బయటపడి సుఖంగా క్షేమంగా ఉంటారు. కాబట్టి కాలభైరవాష్టకం చదువుతూ దాంతోపాటు ఈ నెల రోజులు శనికి తైలాభిషేకం చేయండి. మీకు దగ్గరలో అశ్వత్థ వృక్షం కనుక ఉన్నట్టయితే, అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు, ఆ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడము, ఇలా కనుక చేసినట్టయితే మీకు ఆరోగ్యం బాగుంటుంది. అనుకున్న పనులు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇది శుభం.